ప్రేక్షకులకు వీక్షకులకు ప్యానల్ మిత్రులకు రవికి అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే భూమి ఉన్నది తెలంగాణలో అంగట్లవ్వ అంటే ఏమనుకుంటున్నవరా కొడుక అన్నట్టున్నది. వినవా ఎవడు తండ్రి ఎవడు అన్నది అడిగే కాడికి వచ్చింది. ఇక్కడ ఆల్ ఫార్చ్యూన్స్ ఆర్ మేడ్ ఇన్ ల్యాండ్. మనిషికి భూమి లేకపోతే భూమి మీద విలువ లేని కిందనే లెక్క. అయినారా? అయితే రెవెన్యూ అన్నది ఇప్పుడు కాదు, షేర్ షా సూరి ఫౌండేషన్ వేసిండు, అక్బర్ రాజా తోడర్మల్ దాన్ని మొత్తం కంప్లీట్ ఫుల్ షేప్కు తెచ్చిన తర్వాత, నిజాం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో పకడ్ బంద్ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉండే. ఎందుకంటే గ్రామానికి 3 కుక్కలం పెట్టిండు ఆయన, కావలి కుక్కలం. ఒకటి పోలీస్ పటేల్ ల్యాండ్ ఆర్డర్, 2 మాలీ పటేల్ రెవెన్యూ కలెక్షన్. అప్పుడు అది ఒకటి తప్ప ఇంకేం మూడోది పట్వారీ విలేజ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. 1977 దాకా ఈ 3 కూడా ఖచ్చితంగా ఉన్న తర్వాత ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పదలుచుకోలేక నేను 77లో రాగానే ఏం చేసిండు, ఆయనకు కట్టెబెట్టిండు పోలీస్ పటేల్. ఆయన చేసే పని ఏదైతుందో కట్టెబెట్టే వరకు ఫస్ట్ రాగానే ఏం చేశాడు అంటే పోలీస్ పటేల్ వీకేసి 2 పటేళ్ళని తీసి ఒకటే మాలీ పటేల్ పెట్టిండు. వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి 85లో రాగానే 83, 84, 85లో రాగానే ఏం చేసిన అంటే మొత్తం పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మొత్తం విలేజ్ దాన్ని ఏమంటున్నాం అంటే వాళ్ళను ఇది వతందారి వ్యవస్థ. వతందారి వ్యవస్థ 83లో 83, 78 పోలీస్ పటేల్ వ్యవస్థను రద్దు చేసిండు. ఎవరు? ఎందుకు? దానికి కారణం కూడా అక్కడ నిమ్మలూరులో అడిగితే చెప్తారు. ఇప్పటి కూడా ఏదైతే ఉందో ఈ వ్యవస్థ రద్దు చేసే వరకు అగాధమైపోయింది. అయ్యలేడు అవ్వలేడు, అది మొత్తం ఎట్టుకోవాలనే పరిస్థితి ఉంది. అటువంటి సిస్టంలా వాళ్ళు మొత్తం అబాలిష్ చేసి 15 ఊర్లకు ఒక విలేజ్ అసిస్టెంట్ని పెట్టిండు. 15-20 ఊర్లకు ఒక విలేజ్ అసిస్టెంట్. 45 మంది చేయాల్సిన పని ఒక్కడు ఎక్కడికి వెళ్ళి చేస్తాడు? 15 ఊర్లకు ఒకరిని పెట్టిండు. ఇప్పుడు రికార్డ్ చెప్తాయి కదా. ఇటువంటి సిస్టాన్ని డిస్టర్బ్ చేసారు. పోనీ అఖండ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం అన్నా గ్రామ అధికారులు లేని రాష్ట్రం ఉందా ఇప్పటి వరకు? మన పక్కపంటి మన నిజాం స్టేట్లకి వెళ్ళిపోయినా 6 జిల్లాలలో కూడా మహారాష్ట్రలో కూడా సేమ్ వతందారి సిస్టమ్ నడుస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ పటేల్ ఇప్పుడు స్టిల్ నడుస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు మన టెనెంట్స్ యాక్ట్, ఇదే హైదరాబాద్ టెనెంట్స్ యాక్ట్, ఇనాం కూడా హైదరాబాద్ ఇనాం అబాలిషన్ యాక్ట్, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే మొట్టమొదట రికార్డు క్లీనింగ్ చేయడంలా ఒక పద్ధతి విధి విధానాలు నిర్ణయించుకోవాలి. ఇక్కడ నిజాం ఏదైతుందో చాలా గొప్ప పని. ఒరిజినల్ సర్వే ఆయనే చేయించిండు, రీసర్వే కూడా 1935 దాకా కూడా ఆయనే చేయించిండు. చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవడు ఇక్కడ రాకపోతే వచ్చిండు ఎవరు లేడు. మొత్తం మహారాష్ట్ర స్టాఫే చేశారు. సేత్వార్ అంటే మరాఠా వాడే, కాసరా పాని మరాఠా వాడే, పహాని మరాఠా వాడే, చౌఫస్లో మరాఠా వాడే, కలాను కుర్దు ఇవన్నీ మొత్తం మరాఠా వాడ్స్. తెలంగాణ చెప్పే తెలంగాణ మొత్తం చేసారు 6 జిల్లాలతో. హైదరాబాద్ నిజాం ఏదైతుందో వీళ్ళు మొత్తం మరాఠాకి వెళ్ళి తీసుకొచ్చి మహారాష్ట్రియన్స్ తోని 6 జిల్లాలతో పాటు మన 10 జిల్లాలు ఏదైతుందో మొత్తం ఆయన చేయించిండు. చేయించిన తర్వాత రికార్డ్ పర్ఫెక్ట్. నేను చెప్తున్నా కదా, ఒక రెవెన్యూ అధికారిని నేను చెప్తా, ఒక్క గ్రామంలో 29 రిజిస్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఒకటి లేదు. అది ఏదైతుందో ఫస్ట్ ఒక సర్వే నంబర్కు బర్త్ సర్టిఫికేట్ ఏంటంటే టిపను సేత్వారు విన్నారా? ఊరికి బర్త్ సర్టిఫికేట్ ఏంటంటే విలేజ్ మ్యాప్. దానికి ఎందుకంటే సేత్వారు ప్రకారం విలేజ్ మ్యాప్ తయారవుతుంది. తర్వాత ఏదైతే ఉందో వసూలు బాకీ, పాత నెంబర్ ఏంది కొత్త నెంబర్ ఏంది, కొంత ఏరియా పాతదంతా కొత్తదంతా మెరుజు. తర్వాత చౌఫాస్లా ఇప్పుడు రవి ఉన్నాడు అంటే చౌఫాస్లా అంటే నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. కాస్త మన బ్యాంక్ అకౌంట్ ఎట్లుంటుందో డెబిట్ ఏదైతే ఉందో నీది ఎంత ఏరియా ఉంది ఏందన్న దాని మీద ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండి అంటున్నారు కదా. దాని గురించి చెప్తానికి తెల్లారినా కదా సరిపోదు. తర్వాత తదనంతరం 1948లో ROR చట్టం వచ్చింది. 1948లో ROR వచ్చిన తర్వాత 54, 55 కాసాపా అని అదొక పద్ధతి సిస్టమ్ ఫాలో అయ్యారు. తర్వాత 71లో ROR వచ్చింది. తర్వాత 80లో ROR వచ్చింది. 89లో ROR వచ్చింది. 89 వచ్చేదాకా కూడా 54 నుంచి 79, ఈ 89 మధ్యలో ఉన్న సాదా బైనామాలు ఏవైతున్నాయో ఇవి కూడా అమలు కాకుండా పోయినాయి. అయింది 75లో ఒకసారి అయింది. ఇక్కడ తెలంగాణలో 1973 దాకా 80% భూమి 20% మంది దగ్గర ఉన్నది. విన్నావా? 80% దగ్గర 80% మంది దగ్గర 20% భూమి ఉన్నది. అప్పుడు బాండెడ్ లేబర్లు, ఎట్టి చాకరీలు మొత్తం ఇవన్నీ చేయించారు. అప్పుడు ఏదైతే ఉందో నిజాం ఇచ్చిన ఇనాం అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1955లో సెంట్రల్ ఏది నిజాం రూల్ పోగానే ఇనాంలు అన్నీ రద్దు చేసింది గవర్నమెంట్, ఏది మన తెలంగాణ. తర్వాత టెనెంట్స్ యాక్ట్ ఇప్పటి కూడా అది ఇంటాక్ట్ ఉన్నది.
తర్వాత జాగీర్ అడ్మినిస్ట్రేషన్ ఆ జాగీర్ యాక్ట్ కూడా అబాలిష్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత దీనిలో వీళ్ళకి ఏదైతుందో ఇక్కడ తెలంగాణలో ఇవాళ మొత్తము బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు న్యాయం చేసింది స్వర్గీయ పివి నరసింహారావు. ఎందుకంటే 1973లో సీలింగ్ చట్టం తెచ్చిండు. 73 నాటికి ఎవడైతే మేజర్ ఉన్నాడో తండ్రి కొడుకులు మేజర్ లెవెల్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక హోల్డింగ్ ఇచ్చిండు, మిగతా మొత్తం సీలింగ్ డిక్లేర్ అయింది, రికార్డ్ అంటున్నది ఇప్పటికి. ఈ సీలింగ్ డిసైడ్ చేయాలంటే ఎట్లా అంటే ఒక జాగీర్దారు, జమీందారు, దేశాయి, దేశ్ముఖ్, సర్దేశాయి, నవాబుల దగ్గర రకరకాల భూములు ఉన్నాయి. ఇనాం భూములు ఉన్నాయి, వాళ్ళ పట్టా భూములు ఉన్నాయి, కాల్సా భూములు ఉన్నాయి, ఇజారా భూములు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ ఎట్లా ఫిల్టర్ చేయాలి? అప్పుడు పాపం పివి నరసింహారావు గారిని ఆయన సీలింగ్ చట్టం పెట్టంగానే బలిచిన పెద్ద బడా భూస్వాములు అందరూ కలిసి కుర్చీలాగి ఆయన పీకేసారు. అప్పుడు తదనంతరం జలగం వెంగళరావు వచ్చిండు. వెంగళరావు వచ్చిన తర్వాత 75లో వెంగళరావు రాగానే సీలింగ్ చట్టాన్ని అమలు చేయాలంటే ఎట్లా అంటే ఎక్స్పర్ట్స్ అప్పటి రెవెన్యూ వాళ్ళు అప్పటి ఉన్నోనికి ఇప్పుడు ఒక్కని శాఖ లేదు. వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదల టెనెన్సీ యాక్ట్ కింద టెనెన్సీ భూములు క్లియర్ చేయాలి, రెండోది ఇనాం చట్టం కింద ఇనాం భూములు క్లియర్ చేయాలి. ఈ రెండు క్లియర్ అయిన తర్వాతనే సీలింగ్ మిగిలిన దాని మీద సీలింగ్ హోల్డింగ్ డిసైడ్ చేస్తారని చెప్పారు. అప్పుడు పీటీ యాక్ట్ 1950లో వచ్చిన రక్షిత కౌలుదారు చట్టము, ఇనాం అబాలిషన్ చట్టం ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇనాంలో ఏదైతే ఉందో ఓఆర్సీలు ఆక్యుపెంట్స్ రైట్ రైతువారి పట్టా ఇనాం రద్దు రైతువారి పట్టా ఇచ్చారు. పీటీలకు 38 ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. పోంగా మిగిలిన దాన్నే వచ్చారు. అప్పటికి ఎంతమంది అయితే ఉన్నారో కబ్జాలు ఉన్న వాళ్ళందరికీ. కాకపోతే ఇప్పటికి కూడా ఆ రెండు చట్టాల కింద కూడా ఇంకా మిగిలిపోయిన భూములు చాలా ఉన్నాయి. అది అయిన తర్వాత తదనంతరం 1951 ఎవరైతే స్వర్గీయ వినోబా భావే భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేసింది. భూదాన్ ఉద్యమం స్టార్ట్ చేస్తే దాదాపు 4.5 లక్షల ఎకరాలు తెలంగాణలో ఆయన సేకరించింది ఉన్నది. ఒక్కొక్క జిల్లా మహబూబ్నగర్లో 50,000, ఖమ్మంలో 35,000, రంగారెడ్డిలో ఇవన్నీ ఆ భూదాన్ చట్టం వచ్చిన తర్వాత కూడా దానికి కూడా తూట్లు పొడిచారు. ఎక్కడ ఏంటంటే ఇక్కడ మొట్టమొదట గ్రహించాలి, గవర్నమెంట్ రెవెన్యూ శాఖ ఈజ్ కస్టోడియన్, వాచ్ డాగ్, కుక్క పని చేయాలి వాళ్ళు. అటువంటిది వాళ్ళు ఏంటంటే మరవాడు తింటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు జస్ట్ దే ఆర్ ది కస్టోడియన్, దే ఆర్ ది రికార్డింగ్ అథారిటీ. వాళ్ళు ఓనర్ ఇచ్చి తీసుకోవడానికి ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ భూములకు మట్టుకే, గవర్నమెంట్ ల్యాండ్స్ మట్టుకే, గవర్నమెంట్ సంబంధించిన మట్టుకే వాళ్ళకి హక్కులు ఉంటాయి. మిగతా దాంట్లో ఇతరాజ్ చేయడానికి లేదు. 1967లో పంచనామా చేసి ఇచ్చిన భూమిని కూడా వచ్చి వాళ్ళు కబ్జాలు పెట్టి వాళ్ళు కూలగొడుతున్నారు. అయినా ఇటువంటి దురాఘాతాలు ఎందుకంటే ఇక్కడ రికార్డ్ మెయింటెనెన్స్ ఎక్కడ గాడి తప్పిందంటే 2004 దాకా కూడా పైసలు పట్టి సిస్టమ్ ఉండే, యాన్యువల్ అకౌంట్స్ అంటారు. మొత్తం జమాబంది. ఇప్పుడు నిన్నటి మార్చి 31కు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిందా, మన లావాదేవీలు ఏంది బ్యాంకులో బ్రాంచ్ వైజ్ చూస్తారు కదా. ఇది కూడా ఒక గ్రామం వారీగా ఆ గ్రామంలో ఎంత రెవెన్యూ రావాలి, ఎన్ని మార్పులు చేర్పులైనాయి, ఎంతమంది పట్టెదారులు చనిపోయారు, ఎంతమందికి ఫౌతీ చేయాలి, ఎంత తైబైంది అయింది, సెకండ్ క్రాప్ ఎంత కావాలి, టోటల్ అది 4,000 అంటే రెవెన్యూ ఆ గ్రామంలో ఎంత భూమి విశిస్తూ రావాలి అన్న విధానంలో అవన్నీ లెక్కలు చేసుకుంటూ మొత్తం ఒక పైసలు పట్టి అంటే టోటల్ రిఫ్లెక్షన్ బ్యాలెన్స్ షీట్, ఆ విలేజ్ ఆ ఇయర్ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఉన్నాయి పైసలు పట్టి అట్లనే. దాంట్లో వర్గు కమ్మి వర్గు ఇసావా, అసైన్ కమ్మి లావాని కమ్మి లావాని ఇసాఫా, ఫౌతి కమ్మి ఫౌతి ఇసాఫా, అన్ని రకాల మొత్తం వస్తాయి. ఇది సిస్టాన్ని మొత్తం నాశనం పట్టించి హనుమంతుని చేస్తామని చెప్పి గండుగోతం చేశారు వీళ్ళు. ప్రజలకు పట్టి నేను 70 ఏళ్ళ నుంచి ఒక రాక్షసు తర్వాత ఇంకో రాక్షసు, ఇంకో రాక్షసు తర్వాత ఇంకో రాక్షసు. ఇక్కడ ఎవరు నేను ఏమంటున్నా, వీడు ప్రతి ఒక్కడు ఇల్లు ఇచ్చి పందిరేసిపోతున్నాడు తప్ప పందిరిప్పి ఇల్లు కట్టినాడు ఒక్కరు లేడు ఇక్కడ. నేను 85లో జాయిన్ అయినా, 85 నుంచి 2010 వరకు రిటైర్ అయినా. లాస్ట్ నా రెవెన్యూలో ఏదైతుందో 2012-13లో చేసిన నేను. తర్వాత మళ్ళీ జాయిన్ కాలేదు డిపార్ట్మెంట్లో. ఎందుకంటే భూభారతి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ అని పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా ఒకటి భూభారతి మొత్తం రీసర్వే చేసిండు. టైటిల్ యాక్ట్స్ తెస్తాం అని చూసే వరకు అందులో నన్ను వేసిర్రు. నేను పోయినాక ఏదైతే ఉందో ప్రాబ్లం అది చూసే వరకు మొత్తం బట్టలు చెప్పుకునే పరిస్థితి ఉన్నది అడ్మినిస్ట్రేషన్. ఇది కాదు ఇదేనా 46 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికి మళ్ళీ రికార్డ్ ఏమైంది, బూడిదల పన్నీర్ లెక్క అయిపోయింది అది నిజామాబాద్ లో. ఇటువంటిప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నిట్లా ఇక్కడ ఏదైతే ఉందో ఈ లావాణి రూల్స్ 1950లో వచ్చింది. పిఓటి ఏది GOMS 1408 ల్యాండ్ ఎక్స్పోర్ట్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత అసైన్మెంట్ లాస్ వచ్చినాయి. తర్వాత POT యాక్ట్ వచ్చింది 70 ఏళ్ళ వెంగళరావు పీరియడ్లో, చెన్నారెడ్డి పీరియడ్లో ఏదైతే ఉందో
అప్పుడు ఏదైతే ఉందో గతంలో ఈ దళితులు బడుగు బలైన వర్గాలకు ఇచ్చిన 5 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకోవద్దు అని చెప్పేసి కొన్నోనికి శిక్ష పెట్టి ఇచ్చే పరిస్థితి ఉన్నది. అదొకటి. సీలింగ్ యాక్ట్ 73లో వచ్చింది, భూదాన్ యాక్ట్ వచ్చింది 64లో. ఇవన్నీ ఇచ్చిన దగ్గర జాగీర్ అబాలిషన్ అయిపోయింది. ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం రికార్డు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే 100ల రూపాయలు జీతం ఉన్న నాడు రెవెన్యూ ఓడు ప్రతి ఒక్కడు కుక్క కావాలి కాసి పనిచేసిండు. ఇప్పుడు లక్షల రూపాయల జీతాలు వస్తున్నా కూడా ఎవరిని కూడా ప్రజల మీద ప్రేమ లేదు, పట్టింపు లేదు, ఈ గవర్నమెంట్ కూడా లేదు. అయితే ఇక్కడ నేనేమంటున్నా, చాలా మట్టుకు ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా సూదికి కావడి పెట్టారు. ఇప్పుడు సూదికి కావడి కేసీఆర్ వచ్చిన తర్వాత సూదికి కావడి ఏదైతే ఉందో, ఒక్కడు మోస్తే సబ్ రిజిస్ట్రార్ ఒక్కడు మోస్తే ఇబ్బంది అవుతుందని తహసీల్దార్ భుజం మీద వాళ్ళ మీద ఇక్కడ అగ్రికల్చర్ అక్కడ నాన్ అగ్రికల్చర్ అని తీసుకొచ్చి రికార్డు అదొకటి. ధరణిలా చాలా లొసుకున్న తర్వాత చెప్తా. ఇక్కడ నేనేమంటున్నా, ఇవన్నీ ఇప్పటికీ ఇవన్నీ కావాలంటే చాలా భయంకరమైన సిచ్యువేషను. వీళ్లకు విధి విధానాలు చేయాలంటే 1989లో ఆర్వార్ చట్టం వచ్చిన తర్వాత వి ఆనందరావు ఐఏఎస్, గ్రేట్ ఐఏఎస్, ఈజ్ ఫాదర్ ఆఫ్ ది ఆర్వార్ యాక్ట్. ఇవాళ గరీబ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు మీద, నేను చెప్తా ఇదే దళితాబాద్ మండలంలో చెప్తున్నా, కోనాపూర్ ఇజారా అనే విలేజ్ ఉంటుంది, మీరు పోయి అడుగురి. మొత్తం 800 ఎకరాలు ఒకటే నాపు. అప్పుడు మీద అవ్వల్తారు తహసీల్దార్ ఏదైతే కలెక్టర్ పేరు మీద, వాడు ఊరు మొత్తం అంతే ఉండే. అక్కడ లోకల్ ఎస్సీలకు బీసీలకు లేదు. ఇప్పుడు పోయి చూసుకున్నది. ఆ విలేజ్ లో కూడా ఈ కేసీఆర్ ఒక బంధువు కూడా కొంత భూమి పట్టా చేసుకొచ్చుకున్నాడు. ఊళ్ళో అడుగుపెట్టనిస్తలేరు వాళ్ళు ఇప్పటికి కూడా. ఇటువంటి అన్నిటినీ ఏదైతే ఉందో ఇక్కడ చిత్తశుద్ధి లోపించింది ఎవరికే. కానీ ధరణి కాదు, రెవెన్యూ రికార్డు. ధరణి గురించి చెప్తా. ఇక ధరణి ఏమంటున్నా, ధరణి కంటే ముందు 2018 దాకా, 2012 నుంచి 18 దాకా మా భూమి పోర్టల్ తెలంగాణ మా భూమి పోర్టల్ ఓపెన్ చేస్తే గ్రామం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షేక్పేట ఉన్నది. షేక్పేట గ్రామంలో సర్వే నెంబర్, ఓనర్ ఎవడో A to Z ఉంటుంది. తర్వాత అది ఆఫీస్ పేట్ ఓపెన్ చేస్తే A to Z ఉంటుంది. ఇదంతా తర్వాత ఇది ఏమైపోయింది, ధరణిలో అది మ్యాజిక్ బాక్స్ అయిపోయింది. మొత్తం ఏదో బురక కప్పుకున్నట్టు నువ్వు ఒకటి కొట్టుకోవాలంటే ఒకటే కొట్టుకోవాలి. 100 సర్వే నెంబర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన చెప్పింది కదా, మన నాయుడు గారు చెప్పినట్టు రామ్ సాగర్ విలేజ్ లో 481 485 సర్వే నెంబర్, 481 481 ప్రైవసీ కాదు, నథింగ్ ప్రైవసీ తప్పు. ఏంటంటున్నా, ఇది పబ్లిక్ రికార్డు, పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ రికార్డు, పబ్లిక్ డొమైన్ అని రికార్డు అని కాదు. ఇప్పుడు ఒకటి ఎస్కపరంట్ కదా, అదే ఆంధ్రాలో మీ భూమి మన దగ్గర మా భూమి ఉండే, వాళ్ళ దగ్గర మీ భూమి. ఇవాళ కూడా వాళ్ళ విలేజ్ మొత్తం రికార్డు ఓపెనింగ్ సిస్టమ్ ఉంది. సో అక్కడ బాగానే ఉందంటారు. 100% ఇక్కడనే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చాలా మటుకు వీళ్ళు ఇట్లా కాదు. నేను ఇది ఏంటంటే సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే, చట్టం దేవానికి సరిపోదు. చట్టంకు ఒక నియమాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొఫార్మాస్. ఇక్కడ వీళ్ళు 2018 ఏది ధరణి చట్టం తెచ్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఏం చేయాలంటే 1989 ఆర్వార్ చట్టం తీసుకుంటే తెలుస్తుంది, రూల్స్ తీసుకుంటే తెలుస్తుంది, ప్రొసీజర్ అట్లా. అంటే ఆ ప్రొసీజర్ ని వీళ్ళు ఫాలో మొత్తం చలో అని చెప్పేసి ఇక్కడ ప్రొసీజర్ ఫాలో కావాలంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేయాలి. గ్రామ సభ కండక్ట్ చేస్తే ఫ్రెష్ రికార్డ్ తయారు చేయాలి. ఆర్వార్ రికార్డ్ ఆఫ్ రైట్. అయితే ఏంటంటే 89లో ఫామ్ 1 మొదలు ప్రిలిమినరీ డాక్యుమెంట్, తర్వాత ఫామ్ 2 నోటిఫికేషన్. ఇవన్నీ నేనేమంటున్నా, ఇట్లా చేసిన తర్వాత ఈ రకంగా వచ్చేదాన్ని ఇక్కడ సిస్టమ్ అన్నది ఎక్కడ లేదు, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎవరిని కూడా బాధ్యత లేదు. ఇంకొకటి ఏదైతే ఉందో ధరణిలో అప్పీల్ ప్రొవిజన్ లేదు. ఆర్వార్ చట్టంలో 89 ఆర్వార్ చట్టంలో 1 year లోపల అయితే తహసీల్దారు, 3 years లోపల అయితే ఆర్డీఓ, ఎబో అయితే జాయింట్ కలెక్టర్ కు ఉండే. అదే మహారాష్ట్రలో జిల్లా రెవెన్యూ ట్రిబ్యునల్ అది, తర్వాత స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్ అది. 2 steps లో వాళ్ళు అయిపోతుంది. ఆ ట్రిబ్యునల్ సిస్టమ్ అన్నదాన్ని మన దగ్గర ఇక్కడ బోలెడ్ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ధరణిలో ఇచ్చేసి నువ్వు కలెక్టర్ కి ఇచ్చేసి దీని మీద పూర్తి స్థాయిలో రోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు దాంట్లో మొత్తం వివరిద్దరు. కానీ సరే లోపాల వరకు 100% లోపాలు ఇప్పుడు వీళ్ళు అయిపోయినాక నెక్స్ట్ రౌండ్ లో లోపాలు ఇప్పుడు చెప్పండి.